టీజీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్లు కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి అనేక సార్లు వాళ్ళు వినతి పత్రాలు అందజేసినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి మళ్ళొకసారి పెద్ద ఎత్తున బస్ భవన్ దగ్గరికి వాళ్ళు తరలి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక ప్రొటెస్ట్కు పిలుపునిచ్చి ఇక్కడ నిరసన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఉన్నారు మనతో పాటు. ఏం చెప్తారండి, ఎప్పటి నుంచి మీరు ప్రభుత్వం దృష్టికి కావచ్చు, లోపల సిబ్బంది దృష్టికి కావచ్చు తీసుకెళ్తాం? మేము ఇంతకుముందే సిబ్బంది ముందు కూడా తీసుకెళ్ళాము. ఎండి గారి దగ్గర తీసుకెళ్ళాము, రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాము, పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు తీసుకెళ్ళిన వాళ్ళకి చీమ కుట్టినంత కూడా వాళ్ళకు మా మీద పట్టింపు లేదు. మేము ఎన్ని ధర్నాలు చేయని, ఎన్ని నిరాశలు చేయని, వానలు తడవని, ఎండలు తడవని అని వాళ్ళు పట్టించుకుంటలేరు. దాని గురించి మేము ఇప్పుడు వచ్చినాము. ఈసారైనా మాకు ఇస్తారని ఆశతోటి వచ్చినాము. నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ నిరాహార దీక్షలో ఎంతమంది చనిపోతారో, ఎంతమంది బతుకుతారో ఎవరికి తెలియదు. దీనికి బాధ్యులు గవర్నమెంట్ మాత్రమే. ఇప్పుడు ఈ ఆర్టీసీకి సంబంధించి మొత్తం మహిళా శక్తిని యాడ్ చేస్తున్నాం అది అని చెప్పి రీసెంట్గా కొన్ని బస్సులు కూడా కేటాయించిండ్రు ముఖ్యమంత్రి గారు. మరి మీ గురించి ఎందుకు ప్రస్తావిస్తలేడు? అడిగిరా మీరేమన్నా? మేము చాలా సార్లు అడిగినాము, చూస్తాం, ఇస్తాం, వాళ్ళకి ఇచ్చినాం, వీళ్ళకి ఇచ్చినాం అంటున్నారు. ఎవరికి ఇచ్చిరు చెప్తలేరు. మా రిటైర్ అయిన వాళ్ళకు 5% 17 PRCలో కలిపిరు. రిటైర్ అయిన వాళ్ళకి కలపలేదు. రెగ్యులర్గా కలిపిన వాళ్ళకి వాళ్ళకి వచ్చినాయి, రెగ్యులర్ వాళ్ళు వచ్చినాయి. మేము డ్యూటీ చేసిన వాళ్ళకి మాకు ఇవ్వట్లేరు. మాకు అడిగితే ఇస్తలేడు. 10,000 మంది ఉన్నారు. 10,000 మంది ఉన్నారు. 10,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 20 లక్షలు రావాలి. 20 లక్షలు 20 లక్షలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ 20 లక్షలకు 1 రూపీ వడ్డీ వేసుకున్నా ఎంత వస్తుంది మీకే తెలుసు. అధికారులు ఏం చెప్తున్నారు? మీ అధికారులు మా అధికారులకు మేము పత్రాలు ఇస్తాలు తీసుకున్నారు, పక్కా పెట్టుకున్నారు. ఏం మారుస్తున్నారు? పోయిన మార్చి అన్నాడు. ఏం మారుస్తున్నారు మమ్మల్ని? ఏ మార్చి ఇప్పుడు మార్చిపోయి ప్రతి సంవత్సరం ఇట్లా దసరా, దీపావళి, సంక్రాంతి ఇవన్నీ చెప్తున్నారు. తెలంగాణ దినోత్సవం రోజున కూడా ఆశించినాము. మా ఆశ నిరాశ చేసిండు. జూన్ 2 అన్నాడు. కనీసం అప్పుడనే ఇస్తారని ఆశపడ్డాం. మాకు కావాల్సిన డిఏలు, ఏరియర్స్, బకాయిలు, మాకేమో బోనస్లు ఏమంటారు, లక్షలు బోనస్లు అడుగుతలేవు. మాకు జీతాలు కూడా లక్షలు లేవు. ఖాళీ 20,000, 30,000, 40,000, 50,000 జీతంతో ఉన్నాం. నేను రిటైర్ అవ్వకల్లా నాకు 40,000 జీతం వచ్చింది. ఇక్కడ బయట సిపాయిలు స్వీపింగ్ చేసే వాళ్ళకు 2 లక్షల దాకా ఉన్నాయి. కరెంట్ డిపార్ట్మెంట్లో 2 లక్షల దాకా ఉన్నాయి. మా డిపార్ట్మెంట్లో డ్రైవర్కి 2 లక్షలు. ప్రభాకర్ పట్టించుకుంటలేరు అసలు. చూస్తాం, చెప్తానే ఇవేవో మాటలు మాట్లాడుతున్నారు. మాకు కావాల్సిన డబ్బులు ఇవ్వమంటారు, అంతే. ఇంకేం అడుగుతాం? మాకు కావాల్సిన డబ్బులు ఇస్తే చాలు. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు? పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం మేము ప్రగతి పదంలో ముందే నడిపిస్తున్నాం ప్రభుత్వం అని అంటున్నాడు. మొన్న కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్లో పెట్టినటువంటి సందర్భం. మరి ఎందుకు మీకు సంబంధించినటువంటి అంశాలని విస్మరిస్తా ఉన్నారు? సార్, ముఖ్యంగా ప్రజానాయకులకు ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తూ మా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మినిస్టర్ గారికి, సిబ్బందికి, మొత్తం అందరికీ కూడా ఆల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. సీఎం గారు కూడా మనవి చేసేది ఏంటంటే, మా కోరికలు మాకు ఇవ్వమంటున్నాము, మా బకాయిలు మాకు ఇవ్వమంటున్నాము. మేము కష్టపడి రిటైర్ అయిపోయినాము. దాదాపు 10,000 చిల్లర మేము రిటైర్ అయిపోయాము. 10,000 మందిలో దాదాపు 350 మంది దాకా చనిపోయారు. మేము కష్టపడ్డ డబ్బులు మా వాళ్ళు 350 మంది తినలేకపోయారు. లీస్ట్గా చెప్పాలంటే ఈ స్టేట్ గవర్నమెంట్ జీతాలు కాదు, మాయి కార్పొరేషన్ జీతాలు. మాకు వచ్చిన వాటిని పెత్తందారు వ్యవస్థ మాది. మేము పైసారుకు భయపడుకుంటూ మా ఉద్యోగాలు, మా కర్తవ్యం మేము చాలా చక్కగా చేసుకొని తృప్తిగా రిటైర్ అయినాము. కానీ రిటైర్ అయినా కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వంలో మాకు మార్పేరు వస్తుందని మేము అందరం ఓట్లు వేసి గెలిపించాము. కానీ ఈ ప్రభుత్వం కూడా మాకు ఏలాగా సంధించట్లేదు. మాకు ముఖ్యంగా కోరేది ఏంటంటే 2017, 2021 మళ్ళీ మా ఈఎల్స్ లీవులు కూడా ఇప్పించాలని కోరుతున్నాం. ఏం చెప్తారు? ఇప్పటిదాకా అసలు ఎంతమంది ఉన్నారు మీరు? ఇప్పటిదాకా ఎన్ని వచ్చినాయి మీకు? ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మాకు 2017, 2021 పిఆర్సీ మాకు ఇవ్వాలి రిటైర్డ్ అయిన కార్మికులకు. కానీ అట్టి డబ్బులను ఇంతవరకు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే సీఎం గారు ఎంతో ముందుకొచ్చి మా పక్షాన పోరాడారు. ఒకసారి ఎల్బీ నగర్ దగ్గర కూడా స్టేడియంకి వచ్చి మా పక్షాన ఎంతో పోరాడి ఎన్నో హామీలు ఇచ్చారు. ఒకసారి ప్రగతి భవన్ ముట్టడికి వచ్చి మాతో పాటుగా ప్రగతి భవన్ ముట్టడికి సీఎం గారు వచ్చి మీకు అన్ని రకాలుగా బాసటగా ఉంటామనంటే మేము నమ్మి ఆయనకు ఎంతో మేము మద్దతు ఇచ్చాము.
కానీ ఈరోజు మమ్మల్ని బస్ భవన్లో ఈ లోపలికి కూడా రానివ్వడానికి అనుమతి లేదు. మేము ఇక్కడ ఉపవాస దీక్ష చేస్తామని చెప్పి మేము ఇక్కడ వచ్చి నిరాహార దీక్ష అని చెప్పొస్తేనంటే కనీసం నిరాహార దీక్షకు చోటు కూడా ఇవ్వడం లేదు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ని. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒకటి పెద్ద సభ జరిగింది ఆర్టీసీకి సంబంధించి. మహిళా శక్తిని పెంపొందిస్తాం, వాళ్ళకు ఇవి అప్పచెప్తున్నాం, ఆర్టీసీని అప్పచెప్తున్నాం, బస్సులు కొన్ని అని చెప్పి కొన్ని బస్సులను కేటాయించిండ్రు. ఈ లాభాలలో ముందలికి పోతున్నది అంటున్నారు. మరి ఇంత లాభాలు వచ్చినప్పుడు మీకు మీ డబ్బులు కదా, మీకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్న బకాయిలని ప్రభుత్వం నుంచి ఇచ్చేది పక్కన పెడితే మీరు దాచుకున్నటువంటి పైసలు ఇవ్వాలి కదా, దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? పొన్నం ప్రభాకర్ గారిని కలిస్తే ఏమంటున్నాడు ఆయన? పొన్నం ప్రభాకర్ గారిని ఎన్నిసార్లు మా సారాధ్య కమిటీ వాళ్ళు కలిసినా కూడా స్పందన లేదు ఆయన లోపల. ఏమండి మా రిటైర్డ్ కార్మికులు ఇంతమంది ఉన్నారు, చనిపోతున్నారు, వాళ్ళు పిట్టల్లాగా రాలిపోతున్నారు ఇచ్చే డబ్బుల కొరకు అని అడిగితే కూడా ఆయన ఇప్పుడు ఇస్తామని చెప్పి మొన్న మార్చిలో ఇస్తామని చెప్పారు జనవరిలో. కానీ మార్చి పోయింది, ఇప్పుడు పోయి అడిగితే కూడా ఏమి స్పందన లేదు. ఇప్పుడు మహిళా కార్మికులకు మహిళలకు ఇస్తున్న బస్సులు అంటే మా డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం ఏంటి? మా డబ్బులు మా ఆదా చేసిన డబ్బులు మాకు ఉన్నాయి కదా, మా డబ్బులు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేది ఎందుకు? వాళ్ళు మాకు ఇస్తే మేము సంతోషంగా ఉంటాం కదా. మా సంతోషం లేక మేము ఇప్పుడు ఇంత వయసులో ఇప్పుడు రావడానికి మాకు అవసరం ఎంత ఇస్తుంది? మీరు అందుకొరకని అట్లా దయచేసి అటువంటిది కాకుండా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మాకు ఇంతమందిని 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వయసు వాళ్ళు ఉండరు, వాళ్ళందరికీ కూడా మాకు బకాయిలు ఇవ్వాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. అంటే ఈ వయసులో మీరు రిటైర్డ్ అయినరు, మంచిగా ప్రశాంతంగా జీవించాల్సినటువంటి సమయం ఇది. ఈ సమయంలో మీకు రావాల్సినటువంటి డబ్బుల కోసం ప్రభుత్వాన్ని ఇంతగానో అడగాల్సి వస్తుంది. లేకుంటే అందులో నుంచి ధర్నాలు కావచ్చు, కొంతమంది దీక్షలు చేపట్టి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి ఎప్పుడన్నా అనుకున్నారా నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఈ ప్రభుత్వం వచ్చినాక మేము అట్లా అనుకోలేదు. ఎందుకంటే మేము ధర్నాలు చేసినా ఏం కార్యక్రమాలు చేసినా ఆ కార్యక్రమాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎన్నోసార్లు మాకు హామీలు నెరవేర్చిండ్రు. ఆ హామీలు నెరవేర్స్తే మేము ఏదో అనుకొని మేము ఈ గవర్నమెంట్కి ఇచ్చినాం. కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ మమ్మల్ని రోడ్డున పడేసి ఇవాళ ఎక్కడ లేకుండా మాకు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం అని మేము చెప్తున్నాం. ఎట్లుందన్న మార్పు తెస్తామని చెప్పిండు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. మేము వచ్చిన తర్వాత మొత్తం ఆర్టీసీ లాభాలలో కూరుకపోయింది, ఇట్లా తేలుతుంది పైన గాలి అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఎటుపోయినాయి ఆ మాటలు, ఎటుపోయినాయి? మరి మీరెందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఇంకా ఏంది మాకు వచ్చేటి ప్రాఫిట్ మాకు రావాలి. ఇప్పుడు మేము రిటైర్డ్ అయ్యి కూడా 3.5 సంవత్సరాలు అయింది. 1417 నుండి ఇప్పటి వరకు ఇంతవరకు మాకు ఏరియర్స్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అంటున్నారు కానీ ఎప్పుడు డేట్ అనేది కట్అవుట్ డేట్ అనేది చెప్పట్లేదు. మరి మా బాధలు మేము ఎవరు చెప్పుకోవాలి? మేము ఆయన ఎక్కువ ఏం అడగట్లేదు, మా డబ్బులు మాకు ఇస్తే చాలని అడుగుతున్నామండి. దయచేసి మీరు మీ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మాకు వచ్చే బకాయిలు ఇప్పించగలరని మనం చేస్తాం.